క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములు, శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మనం వాక్య ధ్యానం కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 7 వచనములు మనము చదువుకున్నాం. ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో విడతీయ రానటువంటి అంశం. క్రైస్తవునికి ప్రార్థన అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడితే మనము ప్రార్థన ద్వారా దేవునితోటి మాట్లాడాలి. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు మాత్రమే వారి యొక్క సంబంధం బలపడుతుంది. మాటలు లేకపోతే ఆ సంబంధం బలహీనపడిపోతుంది. కాబట్టి దేవుడు మనతోటి మాట్లాడటానికి తన వాక్యాన్ని ఇచ్చాడు. అదే సమయంలో మనము కూడాను దేవునితోటి మాట్లాడడానికి ప్రార్థన అనేటువంటి సాధనము ఉన్నది. ప్రార్థన అనేటువంటిది ఒక మీడియా, దేవునితోటి మనలను కలిపేటువంటి ఒక మాధ్యమం. దేవునితోటి మాట్లాడటానికి మనం ఏమనుకుంటున్నామో, మనకి ఏం కావాలో, మనమేమి చెప్పాలనుకుంటున్నామో దేవునికి అన్నీ కూడాను ప్రార్థన ద్వారా మనం దేవునికి విన్నవిస్తాం, తెలియజేస్తాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రార్థన 2 రకాలుగా మనము చెప్పుకోవచ్చు. మొదటిది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. ఇది మన కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం చేసేటువంటి ప్రార్థన. వ్యక్తిగతమైనటువంటి అవసరతలు, నాకేం కావాలి, నాకేం లేదు, నేను ఎట్లా ఉన్నాను, అది మనకు దేవునికి మనం తెలియజేయడానికి చేసేటువంటి ప్రార్థన. ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. దాదాపుగా మన ప్రార్థనలన్నీ కూడాను వ్యక్తిగతంగానే ఉంటాయి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే మన గురించి మనం ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి ఎక్కువ భాగం మన ప్రార్థనలు వ్యక్తిగతంగానే ఉంటాయి. అయితే 2వ రకం విజ్ఞాపన ప్రార్థన. ఇది ఇతరుల కోసం, బయట వారి కోసం, బయటి అంశాల కోసం చేసేటువంటి ప్రార్థన. దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి విధానం ఇతరుల కోసం, బయట వారి కోసం, బయట అంశాల కోసం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా లేఖనంలో తెలియజేయబడింది. అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ప్రాముఖ్యం కాదా అని కాదు, 2 కూడాను ప్రాముఖ్యమైనటువంటివే. వ్యక్తిగత ప్రార్థన మన కోసం, విజ్ఞాపన ప్రార్థన ఇతరుల కోసం, ఇతరుల రక్షణ కోసం, ఇతరుల బాగోగు కోసం. దేవుడు అందుకే మనల్ని ఈ లోకంలో ఉంచాడు. కాబట్టి మనం కేవలం మన కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం కూడాను మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ పర్సనల్ ప్రేయర్ అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అంటే, యేసుప్రభు చెప్పాడు. గెత్సెమనే వనంలో మాట్లాడుతూ యేసుప్రభు శిష్యులతో తెలియజేశాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు అన్నాడు, ఎందుకు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మీరు చేయాలి అంటే, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకు మీరు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేయాలంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండునట్లుగా మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు శోధనలో పడిపోయి దేవుని నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ విధంగా శోధనలో పడిపోకుండా ఉండడానికి, అపవాది చేతిలో చిక్కకుండా ఉండడానికి ఈ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, మెలకువతోటి ఉండి చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన మనలను శోధనలో పడకుండా కాపాడుతుంది. దేవునితో ఒకడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అట్టి వాణిని అపవాది వచ్చి
డిస్టర్బ్ చేయలేడు. దేవునితో ఒకడు సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు అపవాది వచ్చి వారిని శోధించలేడు. అందుకే ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండులాగున ఉండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటువంటి వాని వద్దకు అపవాది వచ్చి శోధించడానికి ధైర్యం చెయ్యడు. కాబట్టి మీరు శోధనలో పడకుండా ఉంటారు. ఎప్పుడు? మెలకువతో ఉండి ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనలను పడిపోనీయకుండా చేస్తుంది. ప్రార్థన అపవాదికి లొంగకుండా మనల్ని చేస్తుంది. ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన వల్ల కలిగేటువంటి లాభం. ఇకపోతే విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల కోసం, అందరి కోసం చేసేటువంటి ప్రార్థన. ఇది ఎందుకు చేయమన్నాడు ప్రభువు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి మనము చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడతాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మనము ఏమంట, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చూసారా, ఇది రీజన్. ఇది విజ్ఞాపన ప్రార్థనకు కారణం. ఎందుకు చేయాలి మనం విజ్ఞాపన ప్రార్థన? ఇతరుల కోసం ఎందుకు చేయాలి అని అంటే, మనము సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మనము సుఖముగా బ్రతకాలి అని మనం ఒకవేళ కోరుకుంటే మనము చేయవలసినటువంటి పని ఏంటంటే ఇతరుల కోసం ప్రార్థన చేయడం, విజ్ఞాపన ప్రార్థన చేయడం. ఇతరులు ఎవరైనా కానివ్వండి, మనకు మిత్రులా లేక శత్రువులా అనేటువంటిది తర్వాత విషయం. ఎవరైనా కానివ్వండి, అందరి కోసం ప్రార్థన చేయాలి. అది మనకు సుఖముగా బ్రతకడానికి దోహదపడుతుంది, మాన్యత కలిగి జీవించడానికి సహాయము చేస్తుంది, నెమ్మది కలిగి ఉండటానికి సహాయం చేస్తుంది. అందుకోసం మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అందుకోసం మనము ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. చదవండి అమ్మ. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచూ ఉన్నాను. హెచ్చరిక చేస్తూ ఉన్నది దేవుని వాక్యం. ఏమని? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కోసం, పాలకుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దేవునికి యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి అని చెప్పి మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది హెచ్చరిక. ఈ హెచ్చరిక పాటించకుంటే ఏమవుతుంది? రోడ్డు మీద పోతుంటే కాషన్ అని ఉంటుంది, రకరకాల గుర్తులు ఉంటాయి. ఇట్లా తిరిగిపోవాలి, అట్లా తిరిగిపోవాలి, స్లోగా పోవాలి. ఈ విధమైనటువంటి హెయిర్ పిన్ బెండ్ ఉంది, ఇక్కడ స్లోగా పోవాలి, యాక్సిడెంట్ ప్రోన్ ఇది, రకరకాల హెచ్చరికలు బోర్డ్స్ ఉంటాయి రోడ్డు పైన ప్రయాణం చేస్తూ మనం వెళుతున్నప్పుడు. ఆ హెచ్చరికలను ఖాతరు చేయకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, మనకే నష్టం, ప్రాణాలు కూడా పోవచ్చు. హెచ్చరికను దేవుడు హెచ్చరిస్తూ ఉండగా హెచ్చరికను మనము ఖాతరు చేయకపోతే ఆ నష్టం మనమే భరించాల్సి వస్తుంది. దాని గురించి వివరణ ఇస్తూ ఉన్నాడు. 3వ వచనం, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది మంచిది. ఏది మంచిది? మనుషులందరి కోసం ప్రార్థన చేయటం మంచిది. మొదటిది, మనము సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం దాని ద్వారా. తర్వాతది, దేవుని దృష్టికి ఇది మంచిది, ఇది అనుకూలమైనటువంటిది ఆయన దృష్టికి. ఇప్పుడు దేవుని దృష్టికి మంచి పని చేసేటువంటి వాడు మరి దేవుని దృష్టికి ఇష్టడు కాకపోతే ఏమవుతాడు? దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పనులు చేసేటువంటి వాడు దేవుని దృష్టికి
ఎంత సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడై ఉంటాడు. తండ్రి తను చెప్పినటువంటి మాటను విన్నటువంటి పిల్లల పైన ఎక్కువ ఆపేక్ష చూపిస్తారు. వినకపోయినా ప్రేమిస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని, అది తండ్రి తల్లి ప్రేమ అది. అయితే తన మాట వినేటువంటి వారిని మరి ఎక్కువగా వారు ప్రేమిస్తారు. తండ్రి కూడా, మన పరమ తండ్రి కూడా అంతే. ఆయన చెప్పినటువంటి పని, ఆయన హెచ్చరిక చేస్తే, ఆయన ఒక మాట చెప్తే దానిని విని దాని ప్రకారం చేసినప్పుడు దేవుడు ఇంకా సంతోషించేటువంటి వాడు. ఆయన చిత్తానికి అనుకూలమైనటువంటి పనులు చేసినప్పుడు, ఆయన దృష్టికి మంచి పనులను చేసినప్పుడు ఆయన చాలా సంతోషించేటువంటి వాడు. దేవుణ్ణి సంతోషపెట్టడం కంటే గొప్ప పని ఈ లోకంలో మనకేమున్నది? అందుకే మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి, మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 5:16 అంటాడు. యాకోబు తన పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఎందుకు స్వస్థత కలగటం లేదు? ఎందుకు బాగా కావట్లేదు అంటే, ఒకవేళ కేవలం మన కోసం మనమే చేసుకుంటున్నామేమో, అది దేవుని దృష్టికి అనుకూలం కాదేమో, అది దేవుని దృష్టికి మంచిది కాదేమో, అందుచేత మనకు స్వస్థత కలగటం లేదేమో. లేఖనాన్ని బట్టి లేఖనం ఏం తెలియజేస్తూ ఉంది? మీరు స్వస్థత పొందునట్లుగా ఒకని కోసం ఒకడు ప్రార్థన చేయండి, అప్పుడు మీరు స్వస్థత పొందుతారు. దేవుడు లింక్ పెడుతున్నాడు మనకు, ఇతరులకు, మనకు, మన పొరుగు వారికి. మనం కేవలం మనం బ్రతకడానికే కాదుగా ఈ లోకంలో దేవుడు మనల్ని పంపించింది. అందరూ బ్రతకాలి, అందరూ సంతోషంగా ఉండాలి, వారి కోసం మనము ప్రార్థన చేయాలి, అప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి లేఖనము తెలియజేస్తా ఉంది. ఇంకా నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని యొక్క ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు. నీతిమంతుని ప్రార్థన అంటే ఒకవేళ అది పర్సనల్ ప్రేయర్ అని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ తెలియజేసినటువంటి మాట ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన అంటే ఏంటిది? ఇంటర్సెషన్. ఎవరికి? ఇతరుల కోసం, పరాయి వాళ్ళ కోసం విజ్ఞాపన. నీతిమంతుని ప్రార్థన. ఎవరున్నారు నీతిమంతులు ఎవరున్నారు ఈ లోకంలో? నీతిమంతుడు ఒక్కడనూ లేడని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది కదా. అయితే నీతిమంతుడు ఎవరూ లేడనేటువంటి కరెక్టే. అయినప్పటికీ కూడాను దేవుడు ఒక మార్గాన్ని మనకిచ్చాడు నీతిమంతులు కావటానికి. అదే యేసు ప్రభు. అందుకే ఆయన నేనే మార్గాన్ని అన్నాడు. ఆ మార్గంలోనికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులు అవుతారు. యేసు క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరిని, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన దృష్టికి నీతిమంతులు. స్వతహాగా ఎవరు నీతిమంతులు కాదు అనుకోవచ్చు. నీతిమంతులు ఎవరున్నారు? నీతిమంతుల ప్రార్థన కదా బహుబలమైనటువంటిది. మనం నీతిమంతులం కాదు కదా. కాబట్టి మన ప్రార్థన ఏం బలంగా ఉంటుంది అని మనం ఒకవేళ నిరుత్సాహపడవచ్చు. అయితే లేఖనము చెప్పేటువంటి మాట, ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నీతిమంతుడుగా తీర్చబడినటువంటి వాడు. స్వతహాగా కాదు, స్వతహాగా ఎవడు నీతిమంతుడు కాదు. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మినప్పుడు ఆ నమ్మకము అతనికి నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మితే ఆయన నమ్మకము ఆయనకేమైంది? నీతిగా ఎంచబడింది. మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచినప్పుడు మన యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. అప్పుడు ఒకడు దేవుని సన్నిధిలో మోకాళ్ళొంగి ప్రార్థన చేసినప్పుడు అది మనఃపూర్వకమైనటువంటిదై బహు బలము గలదై ఉండును. ప్రార్థన యొక్క శక్తిని, బలాన్ని పూర్తిగా మనము ఎరగడం లేదు, తెలియదు మనకు. ప్రార్థన యొక్క శక్తి ఎంత బలమైనటువంటిదో ప్రార్థన చెయ్యాలి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు జవాబు రావటం లేదు, ఆలస్యం అవుతూ ఉంది.
మొదటగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన అనేటువంటిది దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికే కానీ దేవుని చిత్తాన్ని మార్చటానికి కాదు. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ప్రార్థన అనేటువంటిది దేవుని చిత్తమేదో తెలుసుకోవటానికి, అంతేగాని ఆయన చిత్తాన్ని మార్చటానికి కాదు, దాన్ని బెండ్ చేయడానికి కాదు. చాలాసార్లు మనం అటు అనుకుంటాం, ప్రభు నాకు అదే కావాలి, ప్రభు నాకు ఇది కావాలి, నేను ఇటు పోవాలా, నేను అటుగా అది చేయాలా, ఆ పని చేయాలా, దయచేసి సహాయం చేయి, బాగు చేయి, అది చేయి, ఇది చేయి. అంటే ఒకవేళ అది దేవుని చిత్తంలో ఉందా లేదా అనేటువంటి విషయం తెలియకుండా చేస్తామన్నమాట. అది మనం చేసేటువంటి ప్రార్థన. అది దేవుని చిత్తమా కాదా అనేటువంటిది ముందు తెలుసుకోవాలి. అది ప్రార్థన యొక్క పరమావధి, ప్రార్థన యొక్క ఉద్దేశం. దేవుని చిత్తము తెలుసుకోవటం కానీ, అంతేగాని దేవుని చిత్తాన్ని మార్చటానికి కాదు అనేటువంటిది మనము మొదట తెలుసుకోవాలి. యోహాను మొదటి పత్రిక 5:14 ఒకసారి చదవండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఆయనను బట్టి అనగా క్రీస్తును బట్టి, యేసుక్రీస్తును బట్టి. యేసుక్రీస్తు లేకపోతే అసలు సంబంధమే లేదు దేవునికి మనిషికి. యేసుక్రీస్తు ద్వారానే సంబంధం, దేవునికి మనకి కనెక్షన్. ఇప్పుడు ఆయనను బట్టి అనగా యేసుక్రీస్తును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. మనకు కలిగినటువంటి ధైర్యం ఏమనగా, ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే, యేసుక్రీస్తుని బట్టి, ఆయనను బట్టి, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు, మన మనవి ఆలకిస్తాడు అనేటువంటిది మనకున్నటువంటి గొప్ప ధైర్యం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. జీవితాంతం ఇదే మనకు టాస్క్. ఆయన చిత్తం ఏంది అసలు, ఈ విషయంలో, ఫలానా విషయంలో దేవుని చిత్తం ఏంది? ప్రభువా నీ చిత్తం తెలియపరచు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం దేవుని చిత్తం అడిగితే ఆయన అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. ఆయన అర్థం కానటువంటి వాడు కాడు. ఆయన దూరంగా, మనుషులకు దూరంగా ఉండేటువంటి వాడు కాడు. ఆయన మనకు దగ్గరగా ఉండేటువంటి వాడు. ఆయన మనలో ఉండేటువంటి వాడు. మిమ్మల్ని అనాథలుగా విడువను అని మనకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. కాబట్టి మనల్ని కన్ఫ్యూజన్లో ఉంచి ఆయన ఆనందించేవాడు కాదు. ఒక క్లారిటీ ఇస్తాడు అడిగితే. ఆయన చిత్తం ఏదో మొదట తెలుసుకొని ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా కూడాను ఆయన మన మనవి ఆలకిస్తాడు అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఈ లోకంలో గొప్ప ధైర్యం. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఎలిజబెతు, జకర్యా ఇద్దరు ఉన్నారు. ఎలిజబెతు, జకర్యా. ఎలిజబెతు అనేటువంటి మాటకు అర్థం దేవుని వాగ్దానం. జకర్యా అనేటువంటి మాటకు అర్థం దేవుడు జ్ఞాపకము చేసుకొనును, దేవుడు జ్ఞాపకము చేసుకొనును. ఇప్పుడు ఏమంటారు భార్యాభర్తల్ని? భర్త భార్య అన్నారు కదా, భార్య భర్త అంటారు. మొదటగా ఎలిజబెతు, ఆ తర్వాత జకర్యా, భార్యాభర్తలు. మొదట భార్య పేరు, తర్వాత భర్త పేరు. దాని అర్థాలను కనుక మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని వాగ్దానము దేవుడు జ్ఞాపకం చేసుకొనును, ఇది ఎలిజబెతు, జకర్యా అంటే దాని అర్థం. దేవుని వాగ్దానము దేవుడు జ్ఞాపకము చేసుకొనును. కాబట్టి దేవుడు ఏమి చెప్పినా కూడాను ఆయన మర్చిపోడు. ఆయన జ్ఞాపకం ఉంటుంది ఆయనకు. మర్చిపోవటానికి ఆయన మనిషి కాదు. లేఖనం తెలియజేస్తాను. మాట ఇచ్చి మర్చిపోవటానికి ఆయన, నేను నరుడనా? నిర్గమకాండలో అంటాడు. చెప్పి మర్చిపోవటానికి నేను మనిషిని కాదు, మనుషులు అట్లా చేస్తారు కానీ నేను మర్చిపోను. దేవుడు తన వాగ్దానంను జ్ఞాపకం చేసుకుంటాడు అనేటువంటిది ఈ ఎలిజబెతు, జకర్యా వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనము చూస్తే మనకు
అర్థమవుతుంది. జకర్యా ఎవరు? యాజక కుటుంబం నుండి వచ్చినటువంటి వాడు. ఇక్కడ తెలియజేసినటువంటి మాట, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతడు యాజకుని సంతతిలో ఉన్నటువంటి వాడు. జకర్యా తన భార్య అయినటువంటి ఎలిజబెత్ గురించి అయితే, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. అహరోను ఎవరు? అక్కడ నుండే యాజక ధర్మం ప్రారంభమైంది. కాబట్టి ఇద్దరు కూడాను యాజక కుటుంబంలో జన్మించినటువంటి వారు, మంచి కుటుంబంలో జన్మించినటువంటి వారు, మంచివాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే మంచివాళ్ళు. అంత మాత్రమే కాదు, వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? వారు ఎటువంటి వారు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉన్నది. 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 4 గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళలో. భార్యాభర్తలు ఇరువురు, వీరిద్దరూ అని చెప్పి రాయబడింది. వీరిద్దరూ, ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు కాదు, లేదా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. భక్తిలో ఒకరు ఎక్కువ భక్తి గలవారు ఒకరు తక్కువ భక్తి గలవాళ్ళు కాదు. ఇద్దరు కూడాను దేవుని దృష్టిలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచినటువంటి వారు. అన్ని సకల ఆజ్ఞలు, ఏది మిస్ కాలేదన్నమాట. న్యాయ విధుల చొప్పున నడిచినటువంటి వాడు. దేవుని దృష్టికి వారు నిరపరాధులుగా ఉన్నటువంటి వారు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నటువంటి వారు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి చూడండి, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంత గొప్ప భక్తిపరులు, ఆత్మీయ జీవితం, గొప్ప కుటుంబం, దేవునికి ఇష్టలు అయినప్పటికీ కూడా వారి ప్రార్థన ఆలస్యమైంది జవాబు రావటానికి. వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన దేవుని యొద్ద నుండి జవాబు రావడానికి లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఎంత లేట్ అయింది? చాలా లేట్. ఒక జీవితకాలం లేట్, ఒక జీవితకాలం లేట్. చాలాసార్లు మనం లేట్ అయినప్పుడు నిరుత్సాహపడిపోతాం. దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం అడిగేటువంటిది కానీ, మనం కోరుకునేటువంటిది కానీ ప్రభు చేయకపోతే, ఇవ్వకపోతే, లేకుంటే లేట్ అయితే చాలా నిరుత్సాహపడిపోతాం, ఆపేస్తాం. ఆత్మీయ జీవితం కుంటుపడిపోతుంది, నిరుత్సాహపడిపోతాం. మానవుని యొక్క సహజమైనటువంటి ధర్మం అది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ ఇంత గొప్ప భయభక్తులు కలిగినటువంటి వారు అయినప్పటికీ 7వ వచనంలో తెలియజేసినటువంటి మాట ఏంది? ఎలిజబెత్ గొడ్రాలు. సింపుల్గా, పిల్లలు లేరు. ఎలిజబెత్ గొడ్రాలు అయినందున వారికి పిల్లలు లేకపోయిరి. ఎన్నోసార్లు అడుగుంటారు కదా దేవునికి, దేవుని సన్నిధిలో, ప్రభువా మాకు పిల్లల్ని, ప్రభువా మాకు పిల్లల్ని అడుగుంటారు కాదు, అడిగారు. అక్కడ రాయబడింది మాట. ఇక్కడ 13వ వచనంలో రాయబడింది. 13వ వచనంలో ఒకసారి చదవండి. ఒక దూత వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నాడు. జకర్యా చాలు అంటే ఇప్పుడు ఏంది, వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎప్పటి నుంచి? పెళ్ళైన దగ్గర నుంచి. ఎంతకాలం? చాలా కాలం. ఎంతకాలం? వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. 7వ వచనం. అంతకాలం వారు వృద్ధాప్యంలోనికి వచ్చేదాకా దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వృద్ధాప్యంలోనికి వచ్చేసారు, ఇక మానివేస్తుంటారు. ఇంకేం పుడతారులే మనకు పిల్లలు, ఇక పుట్టరు అని చెప్పేసి ఒకవేళ ప్రార్థన చేయటం మానేసి ఉంటారు. ఒక జీవితకాలం వారి ప్రార్థనలకు జవాబు రావడం లేట్ అయిపోయింది. ఎంత నిరుత్సాహపడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు. మన జీవితాల్లో కూడాను దేవుని యొక్క సన్నిధులు ఎదురు చూస్తూ అడుగుతూ ఉన్నప్పుడు మనం అడిగేటువంటి వాటికి జవాబులు రాకపోతే దేవుడు పట్టించుకోవట్లేదు అనుకొని మనం కూడాను నిరుత్సాహంతో ఉంటాము. కొన్నిసార్లు విశ్వాసంలో కూడాను జారిపోవటానికి అవకాశం ఉన్నది. అయితే దేవుడు వారి ప్రార్థనలు వినకుండా లేడు. అది జరిగింది వాస్తవం. వారి ప్రార్థనలు దేవుడు వింటూనే ఉన్నాడు. ఇంతకాలమా?
ఇంతకాలమా? అవును, చాలా కాలం అయిపోయింది. అప్పుడే వినడం కాదు ఆయన, వారు ఫస్ట్ డే నుండి చేసినటువంటి ప్రార్థనలు అన్నీ ఆయన వింటూనే ఉన్నాడు. అయితే ఆయన ఆలస్యం చేశాడు. ఆలస్యం అనేటువంటిది ఆశీర్వాదాలకు కారణం అని చెప్పేసి భక్తులు అంటుంటారు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దాని అర్థము దేవుని యొక్క సమయం ఇంకా రాలేదు అని అర్థం. దేవుని యొక్క రైట్ టైం అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆ సమయము ఇంకా రాలేదు అని అర్థం. ఎంత ఆలస్యమైతే దేవుడు అంతగా గొప్పగా ఘనతగా ఆశీర్వాదం ఇస్తాడు, ఘనమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. ఆలస్యం అనేటువంటిది ఆశీర్వాదానికి మూలం. మనము ప్రార్థన చేసినప్పుడు, మనం అడిగినప్పుడు, అంటే మన సమయం ఒకటి ఉంటుంది కదా, ఈ సమయం నాకు ఇది కావాలి రాదు, ఆలస్యం అయిపోతుంది. అయితే మనము అడిగేటువంటి సమయం కన్నా దేవుడు ముందిచ్చిన మనం అడిగేటువంటిది, లేదా ఆ తర్వాత ఇచ్చిన దేవుని సమయం ఉంటుంది, ఒక సమయం. ఆ సమయానికన్నా మనకు ఆయన ముందిచ్చిన మనం అడిగేది, లేకుంటే తర్వాత ఇచ్చిన దేవుని చిత్తము నెరవేరదు. అందుకే పర్ఫెక్ట్ టైమింగ్ చూసి దేవుడు ఆ టైమింగ్లో ఇస్తాడు. దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి టైం ఉంటుంది. అక్కడ రాయబడినటువంటి మాట చదవండి 19వ వచనం చదవండి. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దేవునికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఆయన మాటలు మన జీవితంలో నెరవేరుతాయి. ఆ టైం రాకుండా అవి నెరవేరవు. ఎంత మనము గట్టిగా చేసిన ప్రార్థన జవాబు రాదు, లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రభు నా మాట వినడం లేదు, ప్రభు మనం ఆలోచించడం లేదు అనుకుంటాం. కాదు, ప్రభు వింటూనే ఉన్నాడు. ఎలిజబెత్ జకరియల ప్రార్థన ఆయన వింటూనే ఉన్నాడు. ఎంతకాలం? వారు ముసలి వాళ్ళు అయ్యేదాకా, బహుకాలము గడిచిన వృద్ధులయ్యేదాకా దేవుడు వారి ప్రార్థన వింటూనే ఉన్నాడు, కానీ జవాబు ఇయ్యలేదు. చాలా కఠినంగా అనిపిస్తుంది, చాలా ఎదుర్కోవడం కష్టం ఇటువంటి సందర్భాలను జీవితంలో. అయితే దేవుడు మర్చిపోయేటువంటి వాడు కాడు. ఆయన మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ఒకవేళ ఆ కాలము కన్నా మనం అడిగినప్పుడు ఇస్తే దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేరదు. అందుకే అడిగినప్పుడు ఇయ్యడు, లేట్ చేస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేరడమే కావాల్సింది. ఎందుకంటే దేవుని చిత్తం సురక్షితం, దేవుని చిత్తం క్షేమం, దేవుని చిత్తం ఆశీర్వాదకరం, దేవుని చిత్తం మంచిది. ఈ లోకంలో దేవుని చిత్తంలో ఒకడు ఉన్నప్పుడు సురక్షితంగా జీవిస్తాడు. దేవుని చిత్తానికి బయట ఉంటే ఎప్పుడు ఏ ఆపద వచ్చి తన్నుకొని పోతుందో తెలియదు. ఎందుకంటే దేవుని చిత్తానికి బయట ఉన్నాడు. బయట ఉన్నటువంటి వారికి గ్యారెంటీ లేదు. దేవుని చిత్తం లోపల ఉన్నటువంటి వారికి సురక్షితంగా ఉంటారు, క్షేమముగా ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తం మంచిది, సురక్షితమైనటువంటిది. అది నెరవేరాలి మన జీవితంలో. అంతేగాని మనం అనుకున్నది నెరవేరడం కాదు. మనం అనుకున్నది ఎప్పుడు కూడాను మనకు నాశనాన్నే కలుగజేస్తుంది. మనం కోరుకున్నది ఎప్పుడు కూడాను మనకు కీడునే కలుగజేస్తుంది. కానీ దేవుడిచ్చేటువంటిదైతే ఎప్పుడు దేవుడు కీడుకరమైనటువంటిది మన జీవితాన్ని అనుమతించాడు. దేవుడు ఏది ఇచ్చినా మంచిది ఇస్తాడు. ఇప్పుడు ఆయన చిత్తం మంచిదైనప్పుడు ఆయన చిత్తంలో మనం ఉంటే అన్నీ మంచిగానే జరుగుతాయి. ఇప్పుడు ఆయన ఆలస్యం చేశాడు అంటే ఆయన చిత్తంలో ఒక సమయం, ఒక టైం ఫ్రేమ్ ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. ఆ సమయం కోసము ఎదురు చూడాలి. కాబట్టి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు అనేటువంటి ప్రశ్నకు ఒక 2 సమాధానాలు మనము చెప్పుకొని
ముగించేసుకుందాం. ఆలస్యానికి మొదటి కారణం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా దేవుని చిత్తము నెరవేరాలి. ఇది మొదటి కారణం. దేవుని చిత్తము నెరవేరాలి. గలతీయులకు రాసిన పత్రిక 4:4 అక్కడ ఒక పర్ఫెక్ట్ టైం గురించి మాట్లాడతాడు. గలతీ 4:4 ఏమనంటాడంటే, కాలము దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. కాలము అంటే పర్ఫెక్ట్ టైమింగ్ అన్నమాట. అంతకంటే ముందు కాదు, ఆ తర్వాత కాదు. ఖచ్చితమైనటువంటి టయానికి కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడం జరిగింది. అదనమాట దేవుని చిత్తం. ఖచ్చితమైనటువంటి టైమింగ్ ఉంటుంది ఆయనకి. ఆ టైమింగ్లోనే ఆయన కావలసినటువంటివి మనకు ఇస్తాడు. కానీ మనం అనుకున్నప్పుడు కాదు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలిజబెత్ జకర్యాలు కేవలం వారు అడిగింది ఏమని అడుగుంటారు? పిల్లలు కావాలని అడుగుంటారు, అంతే కదా. సరే, ఇంకా పర్టికులర్గా ఆలోచన చేస్తే మాకు కుమారుడు కావాలి అని అడుగుంటారు, అంతే కదా. భార్యాభర్తలు మాకు పిల్లలు కావాలి, లేదా ఇంకొంచెం పర్టికులర్గా అయితే మాకు కుమారుడు కావాలి అని అడుగుంటారు. కేవలం వారికి ఒక కుమారుడు మాత్రమే కావాలి అని అడిగారు. కానీ దేవునికి ఏం కావాలో తెలుసా? దేవునికి ఎలిజబెత్ జకర్యాలకు కుమారుడితో పాటు యేసు ప్రభు రావటానికి మార్గము సిద్ధపరిచేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఇది దేవుని చిత్తం. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పుకున్నాం మనం. అప్పుడెప్పుడో ఇచ్చి ఉండుంటే వాడికి పెళ్ళిన క్రొత్తల్లో యేసు ప్రభు రావటానికి ముందుగా కదా కావాల్సింది ఆయన. యేసు ప్రభు రావటానికి, లోకంలోనికి రావటానికి ఆయన మార్గమును సరళము చేసేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆయనే కదా యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను, ఎలిజబెత్ జకర్యాల కుమారుడు. అప్పుడెప్పుడో పుట్టి ఉండుంటే దేవుని యొక్క చిత్తము ఈ విషయంలో నెరవేరదు. అప్పుడెప్పుడో వాళ్ళకి పెళ్ళిన క్రొత్తల్లో దేవుడు వారికి కొడుకునిచ్చిండుంటే ఆ కొడుకు బాప్తిస్మమిచ్చు యోహానుగా మారేటువంటి వాడు కాడు. దేవునికి ఏం కావాలి? వారికి కొడుకు కావాలి, ఓకే. దేవుని చిత్తంలో ఏమున్నది? ప్రభు మార్గము సిద్ధపరిచేటువంటి ఒక వ్యక్తి కావాలి. అదే కదా ఇక్కడ రాయబడినటువంటి మాట. ప్రభు మార్గము సిద్ధపరచుడి. 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గంలో తిననివగును, కరకు మార్గంలో నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణను చూస్తారు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. ఏది జరిగెను? యేసు ప్రభు కన్నా జస్ట్ కొన్ని నెలలు ముందుగా యోహాను ఈ లోకంలో జన్మించటం. ఇది యెషయా గ్రంథంలో 800 సంవత్సరం క్రితమే దేవుడు భక్తుని ద్వారా ప్రవచనం ఇచ్చాడు, ప్రవచన వాక్యం. కాబట్టి యేసు ప్రభువుకు మార్గము సరళం చేయటానికి ఒక వ్యక్తి కావాలి ఈ లోకంలోని. ఆ వ్యక్తే ఎలిజబెత్ జకర్యాల కుమారుడు బాప్తిస్మమిచ్చు యోహాను. అది పర్ఫెక్ట్ టైమింగ్. అది అందుకే వారికి పెళ్ళినప్పుడు వారు దేవుని సన్నిధిలో అడిగితే జవాబు రాలే. ఎంతకాలం పట్టింది? బహువృద్ధులయ్యేదాకా. ఎందుకు? దేవుని కాలం, దేవుని సమయం ప్రత్యేకం. దేవుడు మర్చిపోయేటువంటి వాడు కాడు. వారికి కుమారుడిని ఇవ్వాలి, అదే సమయంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మార్గమును సిద్ధపరచాలి. కాబట్టి దానికోసం దేవుడు వెయిట్ చేయించాడు వారిని. అది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో ప్రభు మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వాడు జకర్యా. ఎలిజబెత్ జకర్యా కుమారుడు బాప్తిస్మమిచ్చు యోహాను. కాబట్టి కుమారుడిని ఇవ్వడం ఆలస్యం చేశాడు. అయితే
కుమారుని తర్వాత ఇచ్చినా ఆ కుమారుడు ఎంత ఘనుడు అని చెప్పాడు యేసు ప్రభు. అదే అన్నమాట, దేవుడు ఏది ఇచ్చినా ద బెస్ట్ ఇస్తాడు. లేట్ అయినా కూడాను గొప్పది ఇస్తాడు. లేట్ అయితే, ఎంత లేట్ అయితే అంత ఆశీర్వాదం అని మనం ఎందుకు అన్నామంటే, ప్రభువు ఇక్కడ ఆయన గురించి చెప్పినటువంటి మాటను చూస్తే మత్తయి 11:11 యోహానుకు ముందు కానీ యోహాను తర్వాత కానీ యోహాను వంటి బాప్తిస్మమిచ్చు యోహాను వంటి వ్యక్తి ఈ లోకములో జన్మించనే లేదంట. ప్రభు అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఇది. ఏమంటాడు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టనే లేదు ఈ లోకములో అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అంత గొప్పవాడు బాప్తిస్మమిచ్చు యోహాను. లేట్ అయింది, లేట్ చేశాడు. లేట్ చేసినా ఇవ్వకుండా మానుకున్నాడా? ఇప్పుడు కొడుకులు ఎందుకు కావాలనుకుంటారు? మామూలుగా మేము పెద్దవాళ్ళు అయినప్పుడు మమ్మల్ని చూస్తాడు జనరల్గా. ఇప్పుడు దేవుడు వారికి ఉన్నటువంటి కోరికను తీర్చడం లేదా? మామూలుగా తీర్చడం కాదు కదా. మామూలు వ్యక్తి, ఆ వ్యక్తి అందరూ మామూలుగా ఊర్లలోకి పోయి ప్రచారం చేస్తారు, లేకుంటే మనుషులున్న చోటుకి వెళ్ళి వాక్యం చెప్తారు, మనుషులున్న చోటుకి పోయి మాట్లాడతారు అందరూ మామూలుగా జనులు. ఈయన మామూలు మనిషి కాదు కదా. ఈయన ఎక్కడ మాట్లాడుతున్నాడు? అరణ్యంలో మాట్లాడుతుంటే మనుషులు ఎక్కడికి పోయినారు? కట్టలు తండోపతండాలుగా పోయినారు, అరణ్యంలోనికి పోయినారు ఆయన మాటలు వినటానికి, ఆయన వాక్యం వినటానికి. అందుకే ఆయన అసాధారణమైనటువంటి వ్యక్తి. మామూలుగా చెప్పాడా వాక్యం వారికి? సర్ప సంతానమా అన్నాడు. ఎవరైనా కాముకుంటారా అటు మాటలు విని? ఉన్నారు. ఆయన చేత బాప్తిజం పొందడానికి వచ్చారు. ఆయన అరణ్యంకి పోతే అరణ్యానికి వెళ్ళారు. మేమేం చేయాలా అన్నారు. అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు, సైనికులు కూడా వచ్చారు. మేమేం చేయాలా అంటే ఆయన యొక్క ప్రీచింగ్, ఆయన యొక్క మాటలు ఎంత ఇంపాక్ట్ చూపెట్టుంటాయి వాళ్ళపైన, ఎంత ప్రభావం చూపెట్టి ఉంటాయి వాళ్ళపైన. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, పుట్టలేదు అని. ఎంత గొప్ప ఆశీర్వాదం జకర్యా ఎలిజబెత్లకు. దేవుడు ఆలస్యం చేసినా కానీ దేవుడు ద బెస్ట్ ఇస్తాడు. కనుక మన జీవితంలో కూడా ఒకవేళ ప్రార్థనలకు ఆలస్యం అయి ఉండొచ్చు, అవుతుంది. అయితే మనము సంతోషపడాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని చిత్తము నా జీవితంలో నెరవేరేటువంటి క్రమములో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇది దేవుని చిత్తం నెరవేరాలన్నా లేకుంటే మన చిత్తం నెరవేరాలన్నా ఈ లోకంలో? దేవుని చిత్తమే కదా నెరవేరాల్సింది. అప్పుడే కదా మనకు శాంతి, సమాధానం, సంతోషం. మన చిత్తం నెరవేర్చుకుంటే దుఃఖం, అశాంతి, అసమాధానం. దేవుని చిత్తం నెరవేరాలి. దేవుడు మనం అడుగుతూ ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు, ఇయ్యటం లేదు, ఆలస్యం చేస్తున్నాడు అంటే అర్థం దేవుని చిత్తం మన జీవితాలలో నెరవేరుతున్నది అని అర్థం. దేవుడు తప్పక ఇస్తాడు. ఆ ఇచ్చేది కూడా మామూలు తీయడు, ఘనమైనటువంటిది, గొప్పది ఇస్తాడు. నమ్మాడు అబ్రహాం, అంతే. నమ్మాడు, ఆ మాట నమ్మాడు, అంతే. ఆ నమ్మకము ఆయనకు నీతిగా ఎంచబడింది. విశ్వాసులకు తండ్రిగా ఈ లోకంలో మన ముందు నిలబడి ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరముల క్రితం జీవించినటువంటి వ్యక్తి కేవలం దేవుని మాటను నమ్మినందు చేత. నమ్మితే అంత గొప్పగా దేవుడు మనకు ఇస్తాడు. దేవుడు ఆలస్యం చేయటానికి గల రెండవ కారణాన్ని మనము పరిశీలన చేస్తే, ఆలస్యం కావడం ఎందుకు అంటే దేవుని నామము మహిమపరచబడటానికి. మనము అడిగేటువంటి విన్నపాలు, విజ్ఞాపనలు ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే దేవుడు మహిమపరచబడటానికి. దేవుడు మహిమపరచండి. మార్తా మరియలు ఉన్నారు, మనకు తెలుసు. మార్తా మరియ, లాజరు వాళ్ళ యొక్క సిస్టర్స్.
లాజరు యొక్క అక్క చెల్లెలు మార్తా మరియా. మార్తా మరియల యొక్క ప్రార్థనను దేవుడు ఆలస్యం చేశాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం. లాజరుకు రోగం వచ్చింది. ఈ లాజరు ఎవరు? మార్తా మరియల యొక్క తమ్ముడు. మరియ యొక్క సహోదరుడు. అతని అక్కా చెల్లెండ్రు ఏమని చెప్పారు ప్రభువుకి అంటే, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఒక నిమిషం. యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపించారు. యేసు ప్రభు చాలా దూరంలో ఉన్నాడని మరియా మార్తలు తమ తమ్ముడు రోగంతో ఉన్నాడు అనేటువంటి విషయం, మరణకరమైనటువంటి రోగం, ఈ విషయాన్ని యేసు ప్రభువుకి తెలియజేశారు. ఆ వర్తమానం, ఆ న్యూస్ ప్రభు దగ్గరికి పంపించారు. ఇప్పుడు ప్రభువుని ఎందుకు అడిగారు వాళ్ళు? ప్రభు దూరంగా ఉన్నప్పటికీ కూడాను ప్రభు దగ్గరికి ఈ న్యూస్ ఎందుకు పంపించారు అంటే, యేసు ప్రభువు వారిని ప్రేమించాడు. అక్కడ రాయబడినటువంటి మాట, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపిరి. యేసు ప్రభువు లాజరును ప్రేమించాడు, మరియను ప్రేమించాడు, మార్తను ప్రేమించాడు. యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించను అని 5వ వచనంలో రాయబడింది. కాబట్టి స్వతహాగా వారికి కష్టం కలిగితే, నష్టం కలిగితే ఎవరైతే తమను ఎక్కువగా ప్రేమిస్తారో వారికి విషయాన్ని పంచుకుంటారు, వారికి చెప్తారు. యేసు ప్రభు వారిని ప్రేమించాడు కాబట్టి ఎప్పుడొచ్చినా కూడా వారి ఇంటికి వచ్చి అక్కడ బస చేసేవాడు. కాబట్టి ప్రభు దూరంగా ఉన్నప్పటికీ కూడాను ఆయనకు వర్తమానాన్ని పంపించారు. యేసు ప్రభు దగ్గరికి న్యూస్ వెళ్ళింది. అప్పుడు యేసు ప్రభు వెంటనే రెస్పాండ్ కాలేదు. యేసు ప్రభు ఆలస్యం చేశాడు. అక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉన్నప్పటికీ కూడాను యేసు ప్రభు ఆలస్యం చేశాడు. యేసు ప్రభు రోగి అయి ఉన్నాడని విని 6వ వచనంలో అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. ఇప్పుడు బాగలేదని అంటే వెంటనే బయలుదేరిపోవాలి కదా, పోలేదు. పోగా ఇంకా 2 days ఎక్స్ట్రాగా అక్కడ తను ఉన్న చోటనే ఉన్నాడు. 2 దినములు ఉన్నాడు. అక్కడేమో ఆయన పరిస్థితి, కండిషన్ చాలా సీరియస్గా ఉంది. రోగి అయి ఉన్నాడని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు వర్తమానం పంపించారు. అది విన్నాడు. విన్నప్పటికీ కూడాను తానున్న చోటనే ఇంకా 2 దినములు ఉన్నాడు. అంటే దేవుడు ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కారణం, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దానికి కారణం 4వ వచనంలో ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈ వ్యాధి కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చెను. ఇది ఆలస్యానికి కారణం. దేవుడు మన జీవితాల్లో ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడు అంటే దానికి కారణం, మొదటిది ఆయన చిత్తము నెరవేర్చడానికి అని మనము తెలుసుకున్నాము. 2వ కారణం, దేవుని మహిమ కోసం ఆలస్యం చేస్తాడు. ఒకటి మనకు దక్కడం లేదు అంటే, ఒకడికి ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉండగా ప్రభు వానికి ఇవ్వటం లేదు అంటే, లేదా ఆలస్యం చేస్తున్నాడు అంటే కారణం దేవుడు మహిమపరచబడటానికి ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనలకు దేవుడు ఆలస్యం చేయడంలో గొప్ప ఉద్దేశం ఉంటుంది. దేని కొరకైతే మనం అడుగుతున్నామో అది మనుషులకు అసాధ్యం అయ్యేంత వరకు ఆలస్యం చేస్తాడు. ఇది రాసిపెట్టుకోవాలి మీరు. దేవుడు మనం అడుగుతున్నప్పటికీ కూడాను, మనం దేని గురించి అడుగుతూ ఉన్నామో, దేని కొరకైతే అడుగుతూ ఉన్నామో
మనకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎంత ఆలస్యం చేస్తాడంటే, మనం అడిగేటువంటిది మనుషులందరికీ అసాధ్యమయ్యేంత వరకు ఆలస్యం చేస్తాడు. బియాండ్ అవర్ క్యాపబిలిటీ, మనుషుల సామర్థ్యము మించిపోయేదాకా ఆ సమస్య ఆలస్యం చేస్తాడు. ఎందుకు అంటే, ఒకవేళ మనుషులు చేయగలిగితే ఏం దేవుడు ఏం చేస్తారులే అంటారు. అప్పుడు దేవుడి నామానికి ఏం మహిమ కలుగుతుంది? మనుషులు అంతే, ఎట్నో తప్పించుకున్నా నేను అంటారు. ఎట్నో ఎందుకు తప్పించుకుంటావు? దేవుడు తప్పిస్తే తప్పించుకుంటావు. అమ్మో ఎట్నో తప్పించుకున్నా అంటే మామూలుగా న్యాచురల్గా మనుషులు ఆలోచించే విధానం, మాట్లాడేటువంటి విధానం. ఎట్నో తప్పించుకోము మనము. ప్రభు తప్పిస్తే తప్పించుకుంటాం, ప్రభు కాపాడితే కాపాడబడతాం. అమ్మో ఎట్లో ఈ కీడు తొలగిపోయింది, ఎట్లో తప్పించుకున్నాం, ఎట్లో బాగుపడ్డాం, ఎట్టో పాస్ అయినా. ఎట్టో పాస్ కావడం ఎట్టో కాదు. అన్నిటికీ ఒక ప్లాన్ ఉంటుంది, అన్నిటికీ ఒక పద్ధతి ఉంటుంది, అన్నిటికీ ఒక టైమింగ్ ఉంటుంది. అది దేవుని చిత్తానుసారంగా, దేవుని బిడ్డల విషయంలో దేవుని చిత్తానుసారంగా ప్రతిదీ కూడాను జరుగుతూ ఉంటుంది. లేఖనం చెప్పేటువంటి మాట కూడా అదే. రోమిలకు రాసిన పత్రికలో ఉంది, తను ప్రేమించే వారి కోసం అన్నీ కూడాను సమస్తము సమకూడి జరుగుచున్నవి, తన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి, అనగా తను ప్రేమించే వారికి. కాబట్టి అన్నీ కూడాను సమకూడి జరుగుతూ ఉన్నాయి, అన్ని ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నది. అంతేగాని అదేదో ఎట్నో జరిగింది కాదు. ఏదో గాలివాటాన యాక్సిడెంట్గా ఏది జరగదు. దేవుని బిడ్డల జీవితాల్లో ప్రతిదీ కూడాను పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. ఆలస్యం అవుతుందంటే అది ప్లానింగే. ఆలస్యం ఎందుకు అవుతుంది? దేవుడు చేస్తాడు ఆలస్యం. ఎప్పటిదాకా చేస్తాడు అంటే, మనుషులకు ఆ కార్యము అసాధ్యము అయ్యేంత వరకు చేస్తాడు. అబ్రహాముకు చేస్తాడు. అబ్రహాంకి ఆలస్యం చేశాడు. ఎంత ఆలస్యం చేశాడు? 75 సంవత్సరంలో అబ్రహామును కానానుకు పిలిస్తే, అప్పుడు 100 సంవత్సరంలో వచ్చేసినాయి అబ్రహాంకు. ఇంకా పిల్లలు లేరు. నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం ఇసుకురేణి వల్ల చేస్తాను, ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తాను. ఎన్ని చెప్పినాడు ప్రభు. ఎంతకాలం అయింది చెప్పి? 25 ఏళ్ళు అయిపోయింది. 25 years అయిపోయింది. తన వయసు 100 సంవత్సరంలో, శారా వయసు 90 సంవత్సరంలో. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇస్తా 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 అంటా ఉన్నాడు. ఆదికాండం 17:16 ఆదికాండం 17:16 రాయబడినటువంటి మాట, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు సంతానము కలగజేసేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాడు. సరే, ఒకవేళ వాళ్ళకు వయసు ఉన్నప్పుడు ఆ మాట చెప్పాడు అంటే సరే, ఎదురు చూడడానికి అవకాశం ఉంది. కానీ వాడి వయసు ఎంత అప్పటికి? 190. ఇది మామూలుగా సాధ్యమేనా మనుషులకు సాధ్యమా? కాదు, అసాధ్యం. మనుషులకు అసాధ్యమయ్యేంతగా దేవుడు ఆలస్యం చేస్తాడు. కొన్నిసార్లు మనము భయపడకూడదు, విశ్వాసంలో జారిపోకూడదు. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. అబ్రహాం కూడాను ఆ విషయం ఏమన్నాడు? అబ్రహాము ఆ మాట చెప్పగానే 17వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వాడు. ఎందుకు నవ్వాడు? అబ్రహాం ఎందుకు నవ్వాడు? నాకేమో 100 సంవత్సరములు, నా భార్యకేమో 90 సంవత్సరములు, 90 ఏండ్ల శారా కనునా, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, ఇది మనుషులకు అసాధ్యము కదా అని మనస్సులో అనుకోనేను. అది దేవుడు ఆలస్యం చేస్తాడు. డాక్టర్లకు అసాధ్యమయ్యేంత వరకు ఆలస్యం చేస్తాడు. మనుషులకు అసాధ్యమయ్యేంత వరకు ఆలస్యం చేస్తాడు. ఆ తర్వాత దేవుడు రంగంలోనికి దిగుతాడు. అప్పుడు కదా దేవుడి నామానికి మహిమ, అప్పుడు కదా నిజంగా దేవుడి కార్యం ఇది అని గొప్ప సాక్ష్యం. దేవుడు ఆలస్యం చేయడంలో ఒక కారణం ఇది, ఆయన మహిమ పరచబడటానికి. ఆ తర్వాత దేవుడు ఆ కార్యము చేసి మహిమ పొందుతాడు. అబ్రహాము శారాయనా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్తులు కూడాను సేమ్ కదా.
వారు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. వారి వయసు, వారు పరిస్థితి ఎట్లుంది? వారు బహుకాలము గడిచినటువంటి వృద్ధులైపోయినారు. అది వారికి కూడాను అర్థమైంది. ఏమంటున్నాడు 18వ వచనంలో, లూకా 1:18 జకర్యా, ఏది ఇది నాకు ఎలాగూ తెలియను, లేదా ఇది నాకు ఎలాగూ సంభవించును అని జకర్యా ఆయనతో మాట్లాడినటువంటి దేవదూతతోటి అంటున్నాడు. ఏమని చెప్పాడు దేవదూత? ఏమని చెప్పాడు అంటే 13వ వచనంలో చదవండి. అతనికి యోహానును పేరు పెట్టుదు అని చెప్పాడు. ఎప్పుడు? బహుకాలము గడిచినటువంటి వృద్ధాప్యంలోనికి వారు వచ్చినప్పుడు. అప్పుడు ఇంకా ఆయన గురించి చెప్తా ఉన్నాడు దేవదూత. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఆయనకు అంటే ఎవరికి? ప్రభువుకి ముందుగా వెళ్ళును. ప్రభు మార్గమును సిద్ధపరచడానికి, యేసు ప్రభువుని లోకంలోనికి పరిచయం చేయడానికి పంపబడినటువంటి వ్యక్తి యోహాను. అందుకే ఆలస్యం అయింది. అందుకే ఆలస్యం. ఈ వివరాలన్నీ కూడాను జకర్యాతోటి ఈ దూత మాట్లాడుతూ ఉంటే జకర్యా అన్నటువంటి మాట ఏంది? ఇది నాకేలాగూ సంభవిస్తుంది. ఇప్పుడు నా వయస్సు చాలా వృద్ధాప్యంలో ఉన్నా, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పెను. నేను ముసలివాడును, ఇది నాకేలాగూ సంభవించును, నా భార్య కూడాను చాలా వృద్ధురాలైపోయింది, బహుకాలం గడిచిపోయింది అని అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి ప్రతిదీ సాధ్యం. ఇప్పుడు ఇస్తే కదా దేవుడి నామం మహింపరచబడేది. నువ్వు కనగలిగేటప్పుడు, నీవు వయసులో ఉన్నప్పుడు ఇస్తే దేవుడు ఎట్లా మహింపరచబడతాడు? నువ్వే ఒప్పుకుంటున్నావు, నేను ముసలివాడను, నా భార్య కూడాను బహుకాలము గడిచినటువంటి వృద్ధురాలు, ఇది ఎలాగూ సంభవిస్తుంది అంటే దేవుడు ఇస్తాడు. దేవునికి ఏదైనా కానీ సంభవమే. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. మనం అనుకుంటాం, మన దేని గురించి అయితే మనం అనుకుంటున్నామో ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది కాదు అని దేని గురించైనా అనుకోండి. కానీ దేవునికి అది చాలా చిన్న పని. దేవునికి అది సాధ్యం. మరి ఎందుకు కావట్లేదు? దేవుని టైం ఉంటుంది, దేవుడు చిత్తం ఉంటుంది. ఆ చిత్తం ఇంకా రాలే. దేవుడు మహింపరచబడాలి, ఆ సమయం ఇంకా రాలే. అందుకే మన ప్రార్థనలకు జవాబు రాలే. మరి సమయం అయిపోతుంది కదా. సమయాలు, కాలాలు అన్నీ కూడాను ఆయన చేతుల్లో ఉన్నాయని చెప్పి ప్రభు చెప్పాడు. సమయములు, కాలాలు తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. సమయం గురించి, కాలం గురించి మనం ఎందుకు భయపడాలి? ఏ సమయములోనైనా ఏదైనా చేయటానికి దేవుడు సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడాను లేదు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉన్నప్పుడు మనకెందుకు భయము? అయితే ఇక్కడ జకర్యా, ఇది నాకేలాగూ సంభవించును, ఇది నాకేలాగూ జరుగుతుంది, దేవుడు చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ లాజరు దగ్గరికి మనం వచ్చినట్లయితే యేసు ప్రభు రావడం లేట్ చేశాడు, కావాలని లేట్ చేశాడు. 2 రోజులు ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నాడు. కాబట్టి లాజరు ఏమైపోయినాడు? చనిపోయినాడు. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి పోయి ఏం చేస్తాం? చూస్తాం, వీలైతే ఫ్యూనరల్లో పాల్గొంటాం, అంతకంటే చేసేది ఏముంది? అదే మాట అన్నాడు తోమా యేసు ప్రభుతోటి. యేసు ప్రభుతోటి మనము మన సహోదరుడైనటువంటి లాజరు యుద్ధకు వెళ్దాము, నిద్రపోతున్నాడు, పోయి లేపడానికి వెళ్దాము అంటే మనం కూడా పోయి ఆయనతో పాటు పడుకుందాం సమాధిలో అన్నట్టుగా మాట్లాడాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి చదవండి.
ఉమ్, ఉమ్. అయితే యేసు అతని మరణంను గురించి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకునేది. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, కాదు కాదు, మీరు అనుకుంటున్నారు మామూలు నిద్ర కాదు అది, ఈ లాజరు చనిపోయాడు అని చెప్పి యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఎందుకు లేట్ చేశాడు అంటున్నాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు, మీ నిమిత్తము సంతోషించుచున్నాను. నేను ఎందుకు లేట్ చేశానంటే, ఆయన చనిపోయేదాకా ఎందుకు ఆగానంటే మీరు నమ్మడానికి. ఏమి నమ్మాలి శిష్యులు? ఈయన మరణం పైన ఈయనకు అధికారం ఉన్నది అని వారు నమ్మాలి. అంత గొప్ప ఉద్దేశము తోటి ప్రభువు లేట్ చేశాడు. అంత గొప్ప పని వారు నమ్మాలి. దేవుని నామం మహింపరచబడాలి. యేసు ప్రభువుకి మరణం పైన అధికారం ఉన్నది అని వారు కళ్ళారా చూడాలి. అందుకని లేట్ చేశాడు. ఎంత గొప్ప ఉద్దేశం ఉన్నది చూడండి. ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు మార్త మరియలు కూడా ఏడ్చారు, ప్రభువా నీవు ఇక్కడ ఉండినట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని చెప్పి యేసు ప్రభు రాగానే పెద్దగా గోల్ చేసింది మార్తమ్మ. నీవు కొంచెం ముందు వచ్చి ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నువ్వు లేట్ చేసావు వల్లనే నా తమ్ముడు చనిపోయినాడు. ప్రభువా ఆమంటది కదా. మార్త ఏడ్చుచు ఆయనకి ఎదురుగా వచ్చి 21వ వచనంలో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావడు. నా సహోదరుడు బ్రతికుండేవాడు, నువ్వు లేవు, చచ్చిపోయాడు. నువ్వు లేట్ చేసావు, నువ్వు రాలేదు, చచ్చిపోయాడు. ఇది వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట. ప్రభు వచ్చాడు, లేటుగా వచ్చాడు. లేటుగా ఎందుకు వచ్చాడంటే చెప్తున్నాడు, దేవుడి నామం మహింపరచబడాలి, వారి విశ్వాసం బలపరచబడాలి. దేవునికి ప్రభువుకి మరణం పైన అధికారం ఉన్నది. చనిపోయినటువంటి వారిని కూడాను ఆయన చనిపోయి 4 దినములైపోయినటువంటి వారిని కూడాను ఆయన లేపుతాడు అనేటువంటి విషయం వారు అక్కడ చూసి విని గ్రహించాలి. 4 దినములు కాదు, 400 సంవత్సరములైనా, 400 సంవత్సరములు కాదు, 4000 సంవత్సరాలైనా చనిపోయిన తర్వాత ప్రభు రండి అనగానే చనిపోయినటువంటి వారు బ్రతికి వస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంది, ఒకసారి చదవండి. యోహాను సువార్త ఇదే సువార్త 5వ అధ్యాయంలో ఏం రాయబడి ఉన్నదో ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 25వ వచనం, 5:25. మృతులు అనగా చనిపోయినటువంటి వారు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. దేవుని కుమారునిడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శబ్దం విను గడియ. మృతులు వింటారంట. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయినా సరే, నిన్న మొన్న 4 రోజుల 4 వారాల 4 నెలల 4 సంవత్సరాలు 40 సంవత్సరాలు 4000 సంవత్సరాలు అయినప్పటికీ, మట్టిగా కలిసిపోయినప్పటికీ ఆయన శబ్దము ఒక్కసారి ఆయన మాట్లాడేటువంటి వారందరూ కూడాను వింటారు, విని లేచి వస్తారు అని చెప్పేసి రాయబడి 28వ వచనం చదవండి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఉన్నటువంటి వారందరూ ఆయన శబ్దము విని పునరుద్ధానం చెందుతారు. సరే, అక్కడ 2 పునరుద్ధానాలు ఉన్నాయి, దాని గురించి పోతే ఇంకా ఎక్కువ అయిపోతుంది. లేస్తారు. ఆ విషయము వీళ్ళు నమ్మడానికి, శిష్యులు నమ్మడానికి ఆయన లేట్ చేశాడు. అది రీజన్. కాబట్టి ఆయన చేసేటువంటి ఆలస్యంలో, ప్రతి ఆలస్యంలో ఏదో ఒక ఆశీర్వాదం ఉంటుంది, ఏదో ఒక మేలు ఉంటుంది. ఆయన నామము మహిమపరచబడటానికి ఆయన లేట్ చేస్తాడు. కాబట్టి సమాధి రాయి దీయమంటే మార్త ఏమన్నది, ప్రభువా 4 దినాలైంది, వాసన కొడుతుంది అంటే ఆ ఉద్దేశం ఏంది? కంపు కొడుతుంది, వాసన కొడుతుంది, సమాధి రాయి తీయొద్దు. ఆయన ఏం తీయమంటున్నాడు, వద్దు ప్రభా వాసన వస్తుంది అంటుంది. అంటే ఆమెకి ఇంత కూడా నా తమ్ముడిని బ్రతికించడానికి సమాధి రాయి తీయమంటున్నాడు ప్రభు అనే ఆలోచన లేదు.
వాసన వస్తుంది ప్రభువా అంట. అంటే ఆ ఉద్దేశం ఏంది? ఇది అసాధ్యం. ఏది అసాధ్యం? నా తమ్ముడు బ్రతకడం అసాధ్యం, కుళ్ళిపోయింది శవం, అసాధ్యం, వద్దు తీయొద్దు ప్రభువా, వాసన వస్తుంది. నీకు అసాధ్యం కావచ్చు మార్తా, నీకు అసాధ్యం కావచ్చు, కానీ నాకు ప్రతిదీ సాధ్యం. శారా, నువ్వు గర్భం దాల్చటం 90 సంవత్సరాల వయసులో నీకు అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి అసాధ్యం కాదు, ప్రతిదీ సాధ్యం. ఎలిజబెత్ ఆ వయసులో గర్భం ధరించుట అసాధ్యం అనిపించి ఉండొచ్చు, కానీ దేవునికి సాధ్యం. లాజరు బ్రతకడం కూడాను అసాధ్యం అనిపించవచ్చు అందరికీ, ముఖ్యంగా ఆ మార్తకు, కానీ దేవునికి సాధ్యం అయింది. మనుషులకు అసాధ్యం అయ్యేదాకా దేవుడు లేట్ చేస్తాడు, అప్పుడు దేవుడు సాధ్యం చేస్తాడు, అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అప్పుడు నీవు లాస్ట్ మాట 11:40 అంటాడు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఇది దేవుడు ఆలస్యం చేయటానికి కారణం. రెండవ కారణం, దేవుని మహిమను చూడటానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. దేవుని చిత్తం నెరవేరటానికి దేవుడు ఆలస్యం చేస్తాడు, మొదటి కారణం. రెండవ కారణం, దేవుని మహిమను చూడటానికి, మనం ఆయన మహిమను మనకు చూపించటానికి, మనుషులలో ఆయన స్తుతించబడటానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. బిల్లీ గ్రాహం భార్య రూత్ గ్రాహం ఇట్లా చెప్పిందంట, దేవుడు నా ప్రార్థన, నేను అడిగిన ప్రతిదీ దేవుడు వినాలని కోరుకుంటాం కదా, సమాధానం ఇవ్వాలని కోరుకుంటాం కదా, కానీ ఆమె ఏం చెప్పిందంటే, దేవునికి నేను చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆయన కానీ విని నాకు జవాబు ఇచ్చి ఉండినట్లయితే నేను బిల్లీ గ్రాహాన్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అర్థమైందా? అంటే ఆమె 4 సార్లు వేరే సంబంధాలు వస్తే వాళ్ళతో పెళ్లి చేయమని అడిగిందంట రూత్ గ్రాహం, 4 times. ఈ 4 సార్లు ప్రభు వినలే. ఒకవేళ ప్రభు వినుంటే ఈయన నాకు దొరికేవాడు కాదు. ఆ మొదటివాడో, లేకుంటే రెండోవాడో, లేకుంటే మూడోవాడో, ఆ 4వ సంబంధమో నేను చేసుకునేదాన్ని. ఎందుకు? నేను ప్రార్థన చేశా, ప్రభువా ఇది కావాలా, ప్రభువా ఈ 2వదన్నా చేయి, ప్రభువా ఇది 3వదన్నా చేయి, ప్రభువా ఈ 4వ సంబంధం అన్నా చేయి అంటే ప్రభు వినలే. ఒకవేళ వినుంటే బిల్లీ గ్రాహం అంత గొప్ప దైవజనుడితో రూత్ గ్రాహం పెళ్ళి జరిగేది కాదు. ఆమె రాసింది బయోగ్రఫీలు. కాబట్టి ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తం, ఆయన సమయం ప్రత్యేకం. ఆయన మహిమపరచబడటానికి లేట్ చేస్తాడు అని మనము గ్రహించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, స్తోత్రములు స్తుతులు ప్రభువా. తండ్రి, ఈ సాయంత్రం ఈ మధ్యాహ్నం సమయం ప్రభువా, ఈ విధంగా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రములు. మా విశ్వాస జీవితాలని బలపరచండి ప్రభువా. తండ్రి, మేము అడిగేటువంటి ప్రతిదీ మీరు వింటున్నారు తండ్రి. అయితే మీ సమయం వచ్చినప్పుడు జవాబు అనుగ్రహిస్తారని, మీ చిత్తం నెరవేర్చడం, మీ నామం మహింపరచబడటం అనేటువంటిది ప్రభువా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రములు చెల్లిస్తూ మా విశ్వాస జీవితాన్ని ఇదే విధంగా బలంగా కొనసాగించుకునేటువంటి భాగ్యమును ప్రసాదించమని వేడుకొనవచ్చు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనం అందరము